మీ అందరికీ మరొకసారి వందనాలు. అందరికీ కూడా స్తోత్రం. కూర్చో. ఓకే, సులభాన్ని ఉంది. కూర్చో. దేవా, నీ కృతజ్ఞతలు. గడిచిన ఈ 10 రోజులు దేవుడి నడిపింపు మనందరం కూడా అనుభవిస్తున్నాము. మనిషి ద్వారా సరిచేయబడలేము. మనిషి ఒత్తిడిని బట్టి మన పాపను ఒప్పుకోలేము. నీలో లోపం ఉందని చెప్పినా దాన్ని అంగీకరించే హృదయం కూడా ఉంటుంది. శరీరకరంగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తే తప్ప, పరిశుద్ధాత్ముడు తాకితే తప్ప, ఇది అపోస్తల కార్యాలు చూస్తాం. ఇటువంటి కార్యాలు పేతురు వాక్యం అందించిన తర్వాత వారి హృదయాలను నొచ్చుకొని వారి పాపను ఒప్పుకొని ప్రభు వైపు తిరిగినట్టు మనం చూస్తాము. దేవుని దయ నా ఎడల, మీ ఎడల కూడా దేవుడు కృప చూపుతున్నాడు. లోపం లేని వారికి ఉండాలని మొదట ప్రభు కోరుకుంటే, తర్వాత మీ కొరకు నియమించిన ఒక సేవకునిగా నేను ఆశపడుతున్నాను. లోపం లేని వారిగా మీరు ఉండాలని. వివేకం లేకపోవడం మనిషికి నష్టము అని గత సంవత్సరాలు మంచి మాదిరి మీకు నేను చెప్తున్నాను. సరిగా అర్థం కానప్పుడే ఈ లోపాలు, బలహీనతలు ఒకటే ఆలోచిస్తున్నాను. ఇది ఇట్లే కొనసాగించబడితే పూర్తి చెడిపోతాం. యూదాలాగైతే మనము, యూదా ఇస్కరియోతులాగా అయిపోతుంది మన జీవితము. చివరి రాత్రి కూడా ప్రభుతోటి కలిసి తిన్నాడు, ముక్క అందించినాడు. ఇప్పుడు సాతాను తనలోకి వచ్చింది. 3.5 సంవత్సరాలలో ఎన్నో కార్యాలు చూసినటువంటి యూదా ఇస్కరియోతులో మార్పు లేదని. అయితే మనం ఎల్లప్పుడూ సరిచేయబడాలి. దేవుని వాక్కు చేతను, ఆత్మ చేతను సరిచేయబడాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ ఎదుట చెప్తున్నాను. ఒక్కొక్క రోజు విషయాలు సరి చేసుకునే విషయాలు, మంచి మంచి విషయాలు ఇవి. అయితే ఇవి స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, వాక్యం ద్వారాను, ఆత్మ ద్వారాను, దర్శనం ద్వారాను మీతో మాట్లాడుతున్నందుకు లోపం లేని వారుగా లేరు మీరు. లోపాలు ఉన్నాయి. నా కనికరము మీ ఎడల. అయితే నేను మాట్లాడుతున్నందుచేత నీ లోపం లేదని కాదు, లోపాలు ఉన్నవి, ఇవి ఇంకా సరి చేసుకోవాలని ప్రభు అంటున్నాడు. ఈ విషయాలు మంచిగా అనిపించింది. రాత్రి నా టైంలోని ప్రేయర్లో ఉన్నప్పుడు నా మీద నింద మోపే ఒక ప్రభావము దిగి వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నేను ఇంక నిన్ను దీపిస్తాను, నీ తలెత్తుతాను. ఆ మాటలు చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు ప్రభు అంటున్నాడు మిమ్మల్ని చెప్తూ, ఆయన కనికరం మీ మీద నుంచి పోలే, ఆయన దయపోలే. అయితే ఆత్మలో మాట్లాడుతున్నాడని తల ఊపినారు. మొన్న అయితే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని కూడా. అయితే నేను మీతో మాట్లాడుతున్నందు చేత పాపం లేదని కాదు, ఉన్నాయి, మీలో లోపాలు ఉన్నవి. దేని ఫలము దానిదే అన్నాడు. కాబట్టి సరిచేయబడడం మంచిది. అందరూ కూడా సరిచేయబడడం మంచిదే. సరి చేసుకోవడం చాలా మంచిదే. ఉన్న ఈ దినాలు ఇంకా మీరు దేనితో గడపాలని చెప్తున్నాను. రాత్రులు అయితే ఎక్కువ గడపండి. మళ్ళీ చెప్తున్నాను, రాత్రులు ఎక్కువ సమయం ప్రభుతో గడపండి. గడిచిన ఈ దినాలు, సంవత్సరాలు అంతా ఉపవాసం, ఇదే నమ్మకం లేకపోవడం మీ మీద. మొన్న పిల్లలతో కూడా అట్లా చెప్పినాను. ఉపవాసాలు బాగున్నారు, తర్వాత వాళ్ళు ఏమవుతారు అనే విషయం
కోపం ఏంటంటే, ముందున్న మీరు ఇప్పుడు సరిగా ఉండుంటే మీకంటే వెనుకొచ్చే వాళ్ళు మిమ్మల్ని మాదిరి చేసుకునేవాళ్ళు. బుద్ధిహీనత, బుద్ధి లేకపోవడం, జ్ఞానం లేకపోవడం. ముందున్న నాగలి మంచి వెళ్తే వెనుకునేవన్నీ క్రమంగా వస్తవి, సాల్లో వస్తవి. ఇది వ్యవసాయం చేసే వారికి తెలుస్తుంది. ఇప్పుడు ముందున్న మీరు సరైన మాదిరి చూపకపోవడం, సరిగా లేకపోవడం, ఏ ఒక్కరూ నేను బట్టి మందిరానికి రాలేదు, నేను బట్టి వీలైతే పోయేవారే ఉన్నారు అని గతంలో నేను మాట్లాడుకున్న విషయాలు అవి మీకు కూడా ఆపాదిస్తున్నాను. మీ విషయంలో కూడా సరిగా లేకపోవడం, ఈ కొద్ది రోజులు సరి చేయబడ్డం, తర్వాత మళ్ళీ యథావిధి స్థితిలో ఉండడం, ఇది మంచిది కదా. అందుకే కోపం పెరుగుతుంది నాకైతే. ఓకే అబ్రహ్మ చెప్పిన అక్కక్క ఇదే కారణం ప్రేయర్కి రాకపోవడం అని. అయ్యా ఆ రోజు ఎందుకు అంత కోపడాల్సి వచ్చిందంటే, దానికి ముందు రోజులు దేవుడు నిన్ను చాలా ఎక్కువగా ఆదరించినాడు. రాత్రులు నిద్ర లేక భయం భయం, నిన్ను బట్టి షారాకు నిద్ర లేదు. చాలా ఎక్కువగా శోధించబడ్డ నువ్వు చాలా ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా ఎక్కువగా దేవునితో గడపాలి. దానికి ముందు రోజు కూడా, దానికి ముందు దినాలు కూడా ఇక్కడ క్రికెట్ చూస్తున్నావు. మరి అప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, అప్పుడే అనవలసి ఉన్నది. అయితే అప్పుడు ప్రార్థన అయితే జరగలేదు. తర్వాత ఎంత మంచి ప్రార్థనలు ఉన్నాం, మంచిగా కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు చేసిన మేలకు కృతజ్ఞత చెల్లించాలని ఉన్న విషయం అది బాధ అనిపించింది. అందుకే కోపడాల్సి వచ్చింది. కోపడడం కూడా న్యాయంగా ఉండాలి కదా. అందరినీ ప్రేమించినందుకు తిడతాం, ఓకే. అందరినీ బయట వాళ్ళందరినీ తిట్టం కదా, పట్టించుకోం. వాక్యంలో విషయాలు ఉన్నాయి. ప్రేమిస్తే గద్దిస్తానుంది. సరే గద్దించకపోతే నీ ఇష్టానికి నువ్వు చెడిపోతావు. ఆ టైంకు అది గాయపరిచిన ఈ సమయానికి అది సరిగా దేవుడు బోధించినందుకు చేత సరి చేయబడతాం. లేకపోతే హృదయాలు చెడిపోతాయి. నేను మీ మీద పగే ఉంచుకోలేదు, ఎవరి మీద నాకు కోపం లేదు. ఆత్మీయంగా శరీరపరంగా మీరు మంచి సాక్ష్యం కలిగి ఉండాలనేది నా ఆశ. అందరూ అవే చెప్తున్నారు. ఇంకా ఉన్నాయి. నేను ఇంత బాగా మీకు నేర్పుకుంటున్నాయా. మా పాస్ గారితో ఉన్న చానేళ్ళు ఇప్పుడు సనుకోలే అని చెప్పినాను. మరి మీకెందుకు ఈ మనసు లేదు? ఏమైంది? నెబుకద్నెజర్ రాజు బుద్ధి గడ్డి తిన్న తర్వాత బుద్ధి వచ్చింది అన్నట్టు. ఎందుకు ఆ వివేచన లేదు? ఎందుకు వాక్యానుసారంగానే లేకపోతే చెప్పమని కూడా చెప్పినా కదా మీకు. మాట్లాడండి నాతోటి. నువ్వేది నాతో మాట్లాడేదాన్ని ఈ పొగరు, ఈ గర్వం నాకు లేదు. వాక్యానికి వేరుగా నా నిర్ణయాలు ఆలోచన మాట్లాడుకుందాం. నేను సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యా. నేనే రాజును, నేనే మంత్రిని, లేనెప్పుడు ఉండను కూడా. అయ్యా ఏది లోపం అనిపిస్తే అది మాట్లాడు, దానికి ప్రేమగా సమాధానం చెప్తాను. ఇది నేర్చుకుందాం. ఇది చాలా నుంచి చెప్తున్నాను. ఇది మరి మీకు ఎందుకు అర్థమైతే తెలియదు. నేను చెప్పినా కదా, ఈ ఉపవాసం అనేది మీకు లేకపోతే మన రోజు మాట్లాడిన కదా, మీ అందరితో ఉన్నారు కదా. మీ పరిస్థితి పీక్ లెవెల్ అంటే కదా. ఇప్పుడు రెడ్ కోతుంది, ఇది కొంచెం గట్టిగా మాట్లాడితే ఆడ కొంచెం గట్టి కొట్టినా లిమిట్ దాటిపోతే స్పీకర్ పోతుంది, డిస్టర్బ్ కూడా అవుతుంది. ఈ ఉపవాసం మీకు కొంచెం మేలే. 21 days ఫాస్టింగ్ కొరకు అంటే ఎంత ఏమంటారు, పెళ్లి కూతురు నడక అట్లా అయింది ఉపవాసానికైతే. ఎప్పుడు సండే 2-3 గంటలకు అబ్బా ఒక్కొక్కరు తలుపు తీసి అయ్యా నెమ్మదిగా లోపలికి వస్తున్నారు. అంత నిదానంగా మన జీవితాలు దేవుని దయ వల్ల నడిపించబడ్డవి. ఒకవేళ
ఈ ఉపవాసమే కనుక మీరు ఉండకపోతే మీ పరిస్థితులు జల్లించిన విధంగా ఉండిపోయేది. మనం ఇంకెంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే వారము. దేవుని దయ ఇప్పటికైనా మన మీద ఉన్నది. మళ్ళీ మీ అందరూ చెప్తున్నాను, వ్యక్తిగత కోపం ఇవేవి మీ మీద నాకు లేదు, నా మీద మీకు ఉండొద్దు. నేను ఏది నేర్పినా, ఏ సమయం ఏ రీతికి గద్దించిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఉంటుంది. లేకపోతే నేను మౌనంగా ఉంటాను. మౌనంగా ఉండడం నాకు మేలు, అది నేర్చుకున్నాను. మౌనంగా ఉండడం మేలు. కానీ కొంచెం పొరపాటు ఖచ్చితంగా అందరినీ తిట్టినాను. నా సర్జరీ తర్వాత అందరిని కొట్టిన కదా మిమ్మల్ని, బెల్ట్తో కూడా కొట్టిన దినాలు ఉన్నాయి. ఎవరమ్మా? సరే, ఇప్పటికైనా సరి చేస్తే మంచిది. మీరు ఇచ్చిన సాక్ష్యాలు, మీరు నేర్చుకున్న విషయాలు, సమాధాన పడడము, క్షమాపణ అడగడము, ఇవన్నీ మనుషుల కంటే కూడా దేవుడే మీ హృదయాలలో కార్యం జరిగించి నిలబెడుతున్న దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం రాయబడి, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము అనే మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. హల్లెలూయా చెబుదామే, హల్లెలూయా. దేవుడైనా నేనైనా కోరుకుంటుంది ఏంటంటే నువ్వు చక్కగా నిలబడాలి. ఇందాక మీరు చెప్పిన సాక్ష్యాలు మీకు మళ్ళీ రికార్డ్ అవుతున్నాయి, మళ్ళీ వినండి. ఇన్ని సంవత్సరాలు ప్రభు చూస్తున్నాడు, నేను చూస్తున్నాను. మీకు కూడా మీ జీవితం కొంచెం అవమానంగా, సిగ్గుకరంగానే ఉంది. ఏంటిది, ఎన్నిసార్లు పడుతూ లేస్తాం. ఈ దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా ఈ స్టీఫెను ఇంకా మీ పేర్లతోనూ ఒక్కరినితి కాదు, నరపుత్రుడు అనే ఈ మాటలు మనం అందరం ఉన్నాం. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువబడుము. ఈ మాట ఒక తండ్రి కుమారునితో మాట్లాడుతున్నట్టు నాకు చాలా తృప్తిగా ఉందయ్యా. దేవుడు సరిచేయబడుతున్న మీ సాక్ష్యాలు వింటూ మళ్ళీ అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నీలో కలుగుతున్న మార్పును బట్టి, నీలో కలుగుతున్న క్షమాపణను బట్టి మళ్ళీ త్రొట్టిళ్లకు మళ్ళీ దిగజారిపోకు. నువ్వు చక్కగా నిలబడు. ఇది యెహెజ్కేలు కొరకు రాయబడ్డదే, కానీ ఈ సందర్భంలో, ఈ టైంలో మన కొరకు ఈ వాక్యాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడినట్టుగానే మనతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవాలేనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలువబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం నేను వింటిని. ఈ ఉపవాసంలో ఇట్లాగే నిలబడతారే మీరు, సందేహం లేదు. ఈ తర్వాత ఈ వాక్యాన్ని జ్ఞాపకులు ఉండాలి. నరపుత్రుడా, నరపుత్రుడు అనే పేరు అక్కడ తీసేసి నీ పేరు రాసుకో. అక్కడ నీ బైబిల్ రాసు, నోట్స్ రాసుకో. మళ్ళీ నన్ను తప్పు పట్టారు, తీసేయమని రాయమన్నాడు, ఆడంతా రుద్ది మళ్ళీ మీ పేరు రాశారు. ఒక పేపర్లో రాసుకొని, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు అనే ఈ మాట ఎందుకు? నీ ద్వారా దేవునికి పని ఉన్నది. స్త్రీ అయినా పురుషుడైనా సంఘానికి అంటుకట్టబడ్డ ప్రతి ఒక్కరు కూడా నిలవబడాలి, క్రీస్తు కొరకు నిలవబడాలి. ఈ యెహెజ్కేలు గ్రంథం అంతా చదువు, దేవుడు ఒక అధ్యాయం అంతా రాసి ఉంచుతాడు. నేను ఇజ్రాయేల్ ప్రజల మీదకి నా ఖడ్గము తీయబడి ఉన్నది అంటాడు. సంహరిస్తాడు. నీతిమంతులైనను అనీతిమంతులైనను, పరిశుద్ధంగా ఉన్న వారిని అపవిత్రంగా ఉన్న వారిని అందరిని హతమారుస్తాడు. ఆ వాక్యాలు యెహెజ్కేలు గ్రంథంలోనే ఉన్నవి. ఇప్పుడు అది మన టాపిక్ కాదు. అది చదువుతున్నప్పుడు భయం అనిపించింది. వరల నుండి కత్తి తీయబడి
సంహరించడానికి సిద్ధంగా ఉంది అంటాడు ప్రభు. నా కుమారుడా యెహెజ్కేలు, ఇది చెప్పు ఇజ్రాయేల్ ప్రజలకి. నువ్వెందుకు నిలబడాలి అంటే నీ కుటుంబము ప్రభు వైపు తిరగడానికి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అందుకే నువ్వు చక్కగా నిలబడు. చక్కగా నిలబడండి. వీరు మనస్సు అంటే 2 తలంపులతో ఉండొద్దు. ఇప్పటి వరకు ఉన్నావు, ఇప్పటికైనా సరిగా నిలవబడు అంటున్నాడు ప్రభు. ఏకాగ్రతను చూసి ఆయన ఆనందించే దేవుడు. ఏకాగ్రతను దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో దీని మీదనే నా గురి ఉండడాన్ని బట్టి నా దేవుడు నన్ను బట్టి సంతోషిస్తాడు. ఏకాగ్రత, ఒకే దాని మీద గురి నిలిపి నడవడం అనేది మనిషికి కాదు, మనిషిని సృజించిన దేవునికి అది ఘనత. అందుకే వాక్యం ఉంది, నేను ఏకాగ్రతను చూసి సంతోషించేవాడను. తొందరగా ముగించుకుని మీ టైం చాలా ఎక్కువైంది. మీరు సాక్ష్యాలు చెప్పేది ఉంది అనుకుంటే ఫస్ట్ పేర్లు ఇవ్వండి. రేపు కొద్దిసేపు ఒక 2-3 పాటలే, తర్వాత ఒక 10 నిమిషాల ఆరాధన, తర్వాత మంచి సాక్ష్యాలు బాగున్నాయి సాక్ష్యాలు. కానీ టైం ఎక్కువైపోతుంది కదా, ఇంటికాడ ఉన్న వారికి వాళ్ళు తినాలి. సరే అది రౌండ్గా తిరిగితే రింగ రోజెస్ అన్నదనుకో చెప్పే వారికి అర్థం కావు. అందుకే సాక్ష్యాలు చెప్పేది ఉంటే ముందే మీరు మంచి చిట్టి మీద రాసి ఇవ్వండి. సంతోషం, దేవుడు నేర్పుతున్న విషయాలను బట్టి నాకు కూడా సంతోషం ఉంది, నాకు కూడా ఆనందం ఉంది. దేవుడు మాట్లాడే విషయాలు ఎందుకు చక్కగా నిలబడాలి అనే వివరణ ఏంటి అంటే ఈ 2 తలంపుల మధ్యలో ఉన్న మనల్ని మళ్ళీ ప్రభు అంటున్నాడు, ప్రేమగా అనుకో, గద్దింపనుకో, గౌరవం అనుకో, బతిమాల కూడా మనకు. దేవుడు నాతో మాట్లాడినట్టు, నా కుమారుడు నీతో ముచ్చటిస్తాను, నా గదవ పట్టుకుని మాట్లాడినట్టు అనుకో. నువ్వు ఇప్పటికైనా క్రమంగా ఉండు, చక్కగా నిలబడు. అంటే లోకం వైపు, లోకాశల వైపు ఉపవాసం తర్వాత మళ్ళీ నీ ఇష్టం జరిగించుకునే విధంగా ఉండకు. ఇప్పటికైనా చక్కగా నిలబడు, ఒక తీర్మానం తీసుకో, దేవుని దయకోరు, నువ్వు స్థిరంగా నిలబడాలి. దేవుడు ఆశపడతాడు. అప్పుడు నేను నీతో మాట్లాడతాను. నడపుత్రుడా, నువ్వు నిలబడితే నేను నీతో మాట్లాడతా. అప్పుడు యెహెజ్కేలు చక్కగా నిలబడడం అంటే ప్రార్థిస్తుంటాం. ప్రార్థించినప్పుడు చెత్త ఆలోచన అంతా పెట్టుకుని ప్రార్థన చేస్తాం కొన్ని మార్లు. ఇది నా సాక్ష్యాన్ని మీతో పంచుకున్నాను. ప్రేయర్ గదికి వెళ్ళి అది ఇక నెల చివరి, అప్పుడు కేబుల్ వరకు పనిచేస్తున్నాను, ఇంకా బిల్లులు చాలా రావాలి. మంచిగా ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళి నేను మోకాల మీద అండి స్తుతి అంటున్నాను. నా ఆలోచనలు ఈడు బిల్లు ఇవ్వాలి, ఈడు ఇవ్వాలి, నా విద్యానగర్ అంతా తిరుగుతుంది నా ఆలోచన. కొద్దిసేపు తర్వాత ప్రభు నా కుమారుడా బయటకు అన్నాడు. నాకు భయమైంది. బయటకు పోయి ఆలోచన చేసుకొని ఎవరెవరి వాళ్ళు మళ్ళీ అంతా ఆలోచన చేసుకొని అప్పుడు మళ్ళీ వచ్చి ప్రార్థించు. నువ్వు వచ్చింది నా దగ్గరికి, నన్ను గణపరచడానికి. నా దగ్గరికి వచ్చి ఊర్లంతా తిరిగితే నేను ఎట్లా దీవించాలి, నీతో నేను ఎట్లా మాట్లాడాలి? చూడు, ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఎంత బాగా నేర్పినాడు. వెళ్ళి బయటికి వెళ్ళంటే మళ్ళీ చక్కగా కూర్చొని నేను ఏం చేస్తున్నా, నేను వచ్చింది ఎందుకు ప్రేయర్ గదికి, దేవుని గణపరచడానికి, దేవుని నుంచి వినడానికి. నేను అక్కడికి వచ్చి నా చెత్తంతా ఆలోచిస్తే చూసిన దేవునికి కోపమే కదా, బాధనే. అందుకే వెళ్ళిపోమంటే మళ్ళీ వెంటనే క్షమాపణ అడిగి సరి చేసుకొని ఇట్లా మన జీవితాలు ఉంటే నిలవబడమంటున్నాడు సరిగ్గా. ఇప్పుడైనా ఇక్కడుండి ఇంటి దగ్గర భార్య, పిల్లలు, చెత్త చెదారం, ఇది నీకు మంచిది కాదు. దేవుడు దీవించలేడు. దేవుడు ఆయన ఆశించినట్టుగా దీవించలేడు. పొందుకోలేవు, సగం పొందుకొని పోతే మళ్ళీ తృప్తి ఉండదు నీకు. దేవుడు ఆశించినట్టుగానే దీవించాలని కోరినట్టుగా నువ్వు అట్లే ఉండ. నువ్వు చక్కగా నిలబడనే మాట మరి నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటూ ఆరాధన నిలబడ్డట్ట, వర్షపు లేని నిలబడని అన్నట్ట కాదు కదా. దేవుని నమ్ము, దేవుని అందే నీ గురి ఉంచు. ఉన్నాయి నీకు సమస్యలన్నీ కూడా, అయితే సరిగా దేవుని దగ్గర మోకరించి అడుగు. దేవుడు నీకు నిశ్చయము మేలు చేస్తాడు. అక్కడ రాయబడి పరిశుద్ధాత్మ యెహెజ్కేలుకి వచ్చిందని రాయబడింది. ఎంత తృప్తి చెందుంటాడు యెహెజ్కేలు. చెప్పిన వెంటనే ఆయన నిలబడ్డ తర్వాత పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చి ఒక స్వరం ఆయనకు వినబడ్డది. ఆయన ఎట్లా వాడుకోవాలో, ఎందుకొరకు యెహెజ్కేలుని పిలిచినాడు, ఇవన్నీ ఆయనకు సరిగా అర్థం కావాలంటే ఏకాగ్రతగా ఉండాలి.
ఏకాగ్రతగా ఉండాలి. నువ్వు చేసే ఈ ప్రార్థనలు ఎప్పుడు మోకరించినా, ఎప్పుడు వాక్యం చదివినా నీ దృష్టి ధ్యానము వాక్యం మీదను ప్రార్థన మీదను ఏకాగ్రత కలిగి ఉండు. అప్పుడు ఈ వాక్యం అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని బట్టి సంతోషిస్తావు. ప్రార్థనలో ఏకాగ్రత నువ్వు ఉన్నప్పుడు దర్శనము, పరిశుద్ధాత్మ నడిపింపు, పరలోకపు దర్శనాలు, ఏం చేయాలో యుద్ధం అది కూడా నేర్పుతాడు. స్టేజ్ మీదకి వెళ్ళినా మళ్ళీ నేను ఈ చెత్త అంతా ఏం ఆలోచిస్తలేను. ప్రేరక గదికి వెళ్ళినా ఈ చెత్త అంతా ఏం ఆలోచిస్తలేను. నేను ఎందుకు వచ్చినో దాని విషయమే. కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రార్థన, ప్రభువా బ్రతికించడం, సజీవంగా ఉంచడం, ఇవన్నీ తర్వాత దేవుని ఆహ్వానించలేకపోతుంది. 3 రోజులు అవుతుంది. మొదట నేను వెళ్ళినప్పుడు ప్రభువా నా సమీపానికి రా అని అడిగే నేను, ఇప్పుడు బ్రతికించడం, సజీవంగా ఉంచడం, మంచిగా నడిపిస్తూ ఇది అయ్యింది. అంత అయిన తర్వాత ప్రభువా నువ్వు రా అనే మాట అది కొంచెం బాధ అవుతుంది. ఏంటి ప్రభునే ఆహ్వానించే విషయమే మర్చిపోతున్నా ఏంటి నేను? మొదట సమీపించినప్పుడు తండ్రి నీ సమీపానికి వచ్చిన నన్ను సమీపించు, నా యొద్దకు రా అని అడిగి నేను మొదలు పెట్టేటట్టు నన్ను ఈ ఒకనే మాట్లాడుకున్నాను చెప్పిన కదా. ఏమైంటుంది? మీరే కారకులు బిడ్డ, మిమ్మల్ని అనుకుంటున్నారు ఉంటే. పౌలు గారు మాట్లాడుకుంటే ఏందో అనుకున్నాను, ఇలా అయ్యా మాట్లాడుకుంటే అది నాకు వచ్చింది తెగుళ్ళు. ఉండి ఉండి మాట్లాడుకుంటే అది కొద్దిసేపు ఆలోచన చేస్తే ఏంది పరిస్థితి, కొడితే దేవుడు కొట్టాలి, నేనెందుకు నా ఆలోచన చెడు కొట్టుకొని ఇట్లా కావాలి, పిచ్చి కావాలి, రోడ్డు మీద పోయేటోళ్ళు మాట్లాడుకుంటారు కదా. ఏదో ఆడికి ఏమైందంటాం, మనకి మెంటలెక్కిందంటాం. ఒక ఆయన తిరుగుతాడు కదా, సదగోడు చింతపల్లి వానికి ఎవడు మంత్రకేలు చేసి, నాకు మీ నుంచి వచ్చింది, ఇది మీకు మంచిది కాదంటాడు. అర్థమవుతుంది? ఇది మీకు మంచిది కాదు. దుఃఖంతో పని చేస్తే మీకు మేలు కాదు, సమాధానం కూడా కాదు. నేను భయపడతలేను, సరి చేసుకోమని చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ వాతావరణం మారిందని చెప్పారు. చక్కగా నిలబడని మాటలు. నువ్వు నీ తలంపులను దయచేసి ప్రభు మీద ఉంచు. నీ గురి గమ్యమంతా ప్రభు మీద ఉంచు. శ్రద్ధ కలిగి ఉండి ఇప్పటికైనా తప్పు చేసిన నీకు అర్థమవుతుంది. తప్పు చేసినేమో అనే పదం మళ్ళీ వాడొద్దు. మీరు నిజంగా తిట్టుకున్నా అని చెప్పు, అది యథార్థత. అందరికి చెప్తున్నాను, ఇదివరకు కూడా చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. తిట్టుకున్నావు, సనుకున్నావు, తిట్టుకున్నావు, గొనుక్కున్నావు, నీ ఆలోచనలు చాలా రకాలుగా ఖరాబ్ అయినాయి. నేను మిమ్మల్ని పూర్తి చెప్పగలనే మీ పరిస్థితులు. మీరు అనుకుంటున్నారు ఏదో మా వంటి మనిషితో లేదు, ప్రభు నడిపించే ఒక మంచి దైవజనంతో మీరు ఉన్నారు. మీరు ఎప్పుడెప్పుడు ఏ లోపాలతో ఉన్నారో, ఎప్పుడెప్పుడు మీ విధానాలు ఉన్నాయో అవన్నీ మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పగలను. నాకు అన్నీ గుర్తున్నాయి. నాకు పరిచయం అయిన నాటి నుంచి ఈరోజు వరకు మీరు మీ కదలికలు, మీ అడుగు వెనుకకి అటువైపు, నీ మాట, నీ చూపు, నీ నిర్లక్ష్యాన్ని బట్టి నాతో మాట్లాడిన విధానాలు అన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా? అన్నిటిని చెప్పగలను. సమయాలు మంచి జంతువు ఉన్నాం, జాగ్రత్త. నేను మేము భయపెడతలేను. దేవుడు మంచి సేవకంతో మేము ఉంచినాడయ్యా, జాగ్రత్త ఉండండి. ఇప్పటికైనా మంచి నడుద్దాం. నేను మీ దగ్గర పెత్తనాలు ఎప్పుడు చేయలేదు, అంతేనా? నేను మీ మీద నాయకుడినని ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఇజ్రాయేల్ ప్రజల మీద భారం పెట్టినట్టు ఎప్పుడు నేను అట్లేం చేయలేదు. అది కాదు పిలుపు. తండ్రిగా ఉండమన్నాడు, మాదిరి చూపమన్నాడు. అందుకొరకే గద్దించినా, తిట్టినా, బెల్ట్తో కొట్టినది నాకు సరదానాయా, లేకపోతే టాబ్లెట్లు పవర్ ఎక్కువ కొట్టినా లేదు కదా. నేర్పుకోవడానికి సరిగా ఉండడానికి. ఆ టైం మీకు సరిగా అర్థం కాకపోతే అది బుద్ధిహీన అవుతుంది. నేను ఎప్పుడు పోయిన పాస్టర్ గారిని అయితే గర్వం అనేవాడు. నిజానికి గర్వం లేదు నాకు అని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది. ముందు దినాలలో దేవుడు చేసే కార్యాలను బట్టి, లేదా దేవుడు దీవించే విధానాన్ని బట్టి నిజంగా గర్విష్ణ అయితేనేమో. ఒక 2 సార్లకు నాకు వివేకం దేవుడు ఇచ్చినాడు. ఆ మాట నాకు అంగీకారమైంది. అవును, తర్వాత నేను గర్విష్ణ అయితేనేమో. ఈరోజు నేను చెప్పవలసింది పేతురు గురించి. తెల్లాడితే కోడికి ముందు నువ్వు నేనెవరో తెలియదని అంటావు పేతురు అంటే, అట్లా లేదు ప్రభు, సావనైనా వస్తా కానీ అట్లా చెప్పాను. టైం వచ్చింది, కోడి దానికి ముందే ఆయన ఎవరు నాకు తెలియదని ముమ్మారు ఆడినాడు. ప్రభు పేతురు వైపు చూసినాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు అన్నది.
ఈరోజు ఆ వాక్యం కొరకు సిద్ధపడిన తర్వాత ఇప్పుడు చివరికి మళ్ళీ దేవుడు మీలో సరి చేస్తున్న విషయాలను బట్టి మళ్ళీ నువ్వు చక్కగా నిలబడి ఇప్పటికైనా సరిగుండు, ఆత్మ వశంలో నువ్వు ఉండు. అప్పుడు నువ్వు చక్కగానే నిలబడతావు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినవా నువ్వు క్రమంగా చెడిపోతావు. ఏజ్కి నిలబడ్డప్పుడు పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చింది. అప్పుడు ఒక స్వరం వినబడ్డది. అప్పుడు ఆయనకు ఏది బోధించాలో ప్రభు నేర్పినాడు, ఎట్లా వాడుకోవాలో నేర్పించినాడు. నిలబడితే ఏమవుతుంది? 37వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, 37వ అధ్యాయంలోనే ఎండిన ఎముకలు ఉన్నది. నువ్వు నిలబడితే నీ కుటుంబము శాపము పాపం నుంచి విడిపించబడుతుంది. అందుకే దేవుడు నిలబడమంటున్నాడు. ఒక సేవకు నిలబడితే సంఘము శాపం నుంచి విడిపించబడుతుంది. మనం నిలబడితే మన కుటుంబము శాపం నుంచి విడిపించబడుతుంది. 37వ అధ్యాయమేనా? అదే ఆ లోయలో తీసుకెళ్ళినాడు ఏజ్కేలును. ఎండిన ఎముకలు బ్రతకాలి, ప్రవచించు. దేవుడు అధికారం ఇచ్చాడే మనకు. దేవుడు చేయొచ్చు కదా ఎండిన ఎముకలను సజీవంగా సమూహంగా చేయొచ్చు దేవుడు. కానీ మనం కావాలి దేవునికి. మన ద్వారా ఆయన రాజ్యం కట్టాలని దేవుడు మనల్ని నియమించినాడు. అందుకే నిలబడమంటున్నాడు. ఒకవేళ ఏజ్కి నిలబడకపోతే ఆ ఎండిన ఎముకలు జీవించలేకపోవు కదా. అవి ఒకదానికొకటి అతుకొని లేవు, వేరువేరుగా అయిపోయినాయి. అటువంటి చోటికి ఏజ్కి నిలబడితేనే ఇది జరుగుతుంది. నరపుత్రుడా, నువ్వు నిలబడితేనే ఈ కార్యాలు జరుగుతాయి. నువ్వు నిలబడితేనే నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబము, నీ భార్య, పిల్లలు పాపం నుంచి, శాపం నుంచి, బంధకాల నుంచి విడిపించబడుతుంది. నువ్వు నిలబడడం చాలా ముఖ్యం నీ కుటుంబానికి. సరే, సేవ అంటే మళ్ళీ భయం, ఇది ఒకటి అంతేగా. మళ్ళీ సేవ అంటే భయం, ఆ ప్రస్తావన వద్దు. నువ్వు నిలబడడం నీ భార్యకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దీని విషయమైన జాగ్రత్త పడు. ఇట్లా ఆలోచన చెడగొట్టుకొని, హృదయాలు చెడగొట్టుకొని, తలంపులు చెడగొట్టుకొని, నా మీద, మీ మీద, నా మీద, మీ మీద ఎన్ని రోజులు అంటాడు. ఇంకెన్ని రోజులు? ఇప్పటికైనా చక్కగా నిలబడు. ఓ తండ్రిగా ప్రభు చెప్తున్నాడు. అయ్యా ఓ తండ్రిగా, సరే ఏడుస్తూ చెప్తున్నాడు అనుకో, నీతో ఏడుస్తూ ఒక పాట గుర్తొస్తుంది. అంటే ఏమద్దు, సరిగా ఇది వాడుకుందాం. ఏంటంటే ఈ పాటలోనైనా నీకు సరిగా అర్థం కాలేదు. దేవుని ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేదే ఇంట్లో ఉంటుంది. కోపించుచూనే నా మీద వాత్సల్యం చూపినవని, కోపించుచూనే వాత్సల్యం చూపిన పదం మీరు సాక్ష్యం ఇస్తూ ఉంటే ఆ పదానికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కోపించిన వాత్సల్యత చూపిన, కోపించిన క్షమించిన, కోపించిన ఎందుకు నా పిల్లలని కోపించిన, కోపడ్డా నా పిల్లలు అని ఈ పదాలు నాకు ఈ పాటను ప్రభు జ్ఞాపకం చేస్తుంటే చాలా నెమ్మది అనిపించింది. అయ్యా, నిలబడము నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం, తర్వాత సమాజానికి కూడా ఆశీర్వాదం. నరపుత్రుడా, నువ్వు నిలబడు అనే మాట ఏజ్కేలు వినకపోతే ఆ లోయలోకి దేవుడు తీసుకుపోయేవాడు కాదు. ఎండిపోయిన ఎముకలను చూపించేవాడు కాదు. ప్రవచించమని చెప్పేవాడు కాదు. తిరస్కరిస్తే దేవుడు మాట్లాడిన మాటలు తిరస్కరిస్తే, దైవజనుడు చెప్పిన మాట తిరస్కరిస్తే జరిగింది ఇదే. ఇది వరకు ఇప్పటికైనా నిలవబడమని ప్రభు అంటాడు. ఎందుకు నిలబడలేకపోతున్నారు మనుషులని? అదే గలతీయులకు రాసిన పత్రిక 5:19 ఇక రాయబడి శరీర క్రియలు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని. ఇక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. సంఘానికి జత చేయబడ్డ పురుషులైనా స్త్రీ అయినా నిలవబడాలి. చూడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అని వాక్యంలో ఉంది. స్త్రీకి కూడా దేవుడు ఘనతనిచ్చినాడు. మగవారు కుటుంబాన్ని కట్టుకుంటే స్త్రీ కుటుంబ పరిస్థితులను చూసుకుంటుంది. యజమానునిగా ఉన్నవారు భార్య పిల్లలను కట్టుకోగలిగితే భార్య ఇంట్లో ఉన్న ప్రతి వాటిని కట్టుకుంటుంది. దేవుడు ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు, బాధ్యత ఇచ్చినాడు. అందరూ నిలిచి ఉండడం మంచిది. సంఘంలో దేవునితో నిలవబడి ఉంటుంది ఆశీర్వాదం మన కుటుంబానికి. ఇక్కడ రాయబడింది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని. ఎందుకు నిలబడలేకపోతున్నాం సరిగా అంటే
అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, ఇవే మనల్ని ఎక్కువ ఏలుతున్నవి. ఇవే పురుషులలో ఇవే, స్త్రీలలో ఇవే. ఎంతసేపు వివేచించకపోవడం, తప్పు పట్టడం, వివేచించకపోవడం, తప్పు పట్టడం. నేను అందుకే ఎన్ని మార్లు చెప్తున్నాను, నా ప్రయాణంలో నేను ఒక దైవజన్ దగ్గర ఉన్నానయ్యా, కొంతమంది బ్రదర్స్తో నేను ఉన్నాను, ఎవరిని తప్పు పట్టలేదు, వారి వారి విధానాలను బట్టి బాధపడ్డా కానీ తప్పుగా నేను ఎంచుకోలేదు. వారి మీద ఇప్పటికీ ఏ కొంచెం కోపం లేదని. మనుషులు ఎందుకు ఈ రెండు హృదయాలలో రెండు తలంపులతో ఉంటారని ఆ విషయాన్ని ఎన్నోసార్లు ఎత్తి ప్రార్థించిన, అడిగిన దేవుని, ప్రభువా ఇట్లా నేను ఉండొద్దు, ఘనత కొరకు నేను చెడిపోకూడదు, మనుషులు దగ్గర అవ్వడానికి చెడిపోకూడదు, నా స్వార్థం కొరకు ఇంకొకరు వాడుకోకూడదు, హృదయంలో ఎప్పుడు చెడిపోకూడదు. అదే అపోస్తల కార్యంలో మీరు చూపించింది. మనుషుల ఎడల, దేవుని ఎడల నా మనస్సాక్షి ఎల్లప్పుడు నిర్దోషమైనదిగా ఉండాలి. నేను ఒకవేళ మీ విషయంలో మాట్లాడవలసి వస్తే, నేను ఎప్పుడు సనగలేదు మీ విషయంలో, మీరు పగబట్టి నేను మిమ్మల్ని గద్దించలేదా, నేర్పుకోవడానికే ఖచ్చితంగా మాట్లాడినాను. ఈరోజు కూడా మోసతో గట్టిగా విన్నారు కదా, మీరు గట్టిగా మాట్లాడినా, మెల్లిగా మాట్లాడినా, అప్పుడు ముఖం అంతా చిన్నగా అయింది. ఒకటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త ఆలోచించమని చెప్పిన గట్టిగానే మాట్లాడి, ఎవరు ఎక్కువ తక్కువ కాదు పరిచర్యలు అయ్యా, కొంచెం పొరపాటు ఉంటే నన్ను నేను శిక్షించుకుంటాననే విషయాలు మీతో చాలాసార్లు చెప్పినాను. ఏదన్నా పొరపాటుగా దేవుని విషయంలో సరిగా లేకపోతే నన్ను నేను గాయపరుచుకుంటాను, సరి చేసుకుంటాను, అది అలవాటు చేసుకుంటాను. నా శరీరాన్ని నలగొట్టుకుంటే ఇంకా మీ శరీరాన్ని ఇంకా బాగా నలగొట్టను, ఇంకా వీజ్గా, అంతే కదా. నన్ను నేనే గాయపరుచుకునే విషయంలో వెనక్కి తీయకపోతే నా ముందే మీ విషయంలో ఇంకా హాయిగా సంతోషంగా నేను కోస్తా. అర్థం చేసుకోమని చెప్తున్నా. అందుకే ఎందుకు నిలబడలేకపోతున్నారు మనుషులు అంటే, గలతీయులు రాసిన పత్రిక 5:19 ఇవి మనుషులను ఏలుతున్నవి, శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి అని పౌలు అంటున్నాడు. ఇవి ఇక ఉండొద్దు నీళ్ళు, నా దేవుడు అంటున్నాడు. నువ్వు నిలవబడు చక్కగా, నువ్వు ఏమి తినాలో ఏమి ధరించుకోవాలో నాకు తెలుసు. మొదట నా నీతి, నా రాజ్యం వెతుకు. ఈ వాక్యం జరిగించి చూడు, దేవుని పోషణ ఏంటో నీకు అర్థమవుతుంది. ఏలియా రోషం గల ప్రవక్తనేనయ్యా, రోషపడేవాడైనా మీను కూడా. మరి ఎవరు దేని చేత ఆహారం పంపినాడు? ఏంటివి కాకుల స్వభావం? అపవిత్రమైనవి అవి. ఇంట్లోకి వస్తే ఇల్లు విడిచిపెట్టిపోవాలి, నెత్తినదంతే స్నానం చేయాలి, ఈ ప్రాంతంతా కూడా స్నానం చేయాలి, అది ముట్టుకుంటే స్నానం చేయాలయ్యా, అపవిత్రమైనది. ఆ అపవిత్రమైన కాకి చేత ఏలియాకు భోజనాన్ని పంపిస్తే, ఇప్పుడు ఏలియాని ఏం చేయాలని కాకుల చేత పంపినాడు? అయ్యను నలగొట్టడానికి, అర్థమవుతుంది, నలపడానికి, తగ్గింపు చూడడానికి. కెరీతు వాగ దగ్గరికి వెళ్ళు, ఆ నీళ్లు తాగు, ఆహారం కొరకు నేను కాకుల చేత పంపిస్తా. రోషపల్లె తగ్గింపు కనబడుతుంది అక్కడ. దేవునికి విధేయత చూడు నేర్చుకుంటాం. నిలబడ్డాడు అక్కడ. నిలబడ్డందుకు ఆ వాగు నీళ్లు ఎండిపోయిన దగ్గర ఉండమన్నాడు, ఉన్నాడు. కాకులు తీసుకొచ్చినాయి, కాకి నోట్లో తీసుకొని వచ్చినవేమో. అపవిత్రమైనది కాకి నోట్లు ఉంటే తింటవా? మొదట చూస్తాం, ఓడిలోంచి బయటికి పంపేది కాకి మళ్ళీ రాలి. అప్పటి నుంచి అది అపవిత్రమైనది అయిపోయింది. అపవిత్రమైనది తెస్తే కూడా ఏలే తిన్నాడు. నిలవబడని చెప్పినాడు దేవుడు. నిలబడ్డ తర్వాత పరీక్షించుకున్నాడు దేవుడు. కొన్నిసార్లు ఉత్తగానైనా తిట్టాలనిపిస్తుంది, మిమ్మల్ని మీ ఓపిక చూడాలనిపిస్తుంది. సనుకుంటారా, గునుక్కుంటారా? ఒక దైవజనుడు ఇట్లాగే మమ్మల్ని అయితే మా పాస్టర్ ఇట్లా నేర్పుకున్నాడు, ఉత్తగా తిట్టేవాడు. అర్థమవుతుంది మీకు తెలుస్తలేదు. మీకు చెప్తున్నా కదా, ప్రవక్త అయిన సొంత ప్రజలకి, సొంత ప్రాంతంలో ఉన్న వారికి బలహీనుడే. విజయన్ పాస్టర్ దగ్గర నేనైతే చాలా జాగ్రత్త ఉన్నాయా, ఏ విషయంలో పొరపాటుగా ఉండొద్దు. ఆయన ప్రతి కదలికను నేను జాగ్రత్తగా వివేచించాలి, ప్రతి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను మంచిగా వివేచించగలిగితేనే దేవుడిని వాడుకుంటాడు. ఇప్పటికీ ప్రభు విజయన్ పాస్టర్ నా దగ్గరికి పంపడం బహు సంతోషపడుతున్నాయా. నా కాపరిగా ఆయన నా యుద్ధకు రావడం నాకు తృప్తి, సంతోషం అంది. తర్వాత ఇంకొక విషయం వింటున్నాను, అబ్రహాం కేడీస్ గారు కూడా ఇద్దరు కలిసి ఇక్కడ వచ్చినారండి. ఇక్కడికి వచ్చి ముందు జరగవలసిన పరిచర్య కొరకు వాళ్ళు
ఒక ప్రణాళిక రూపుదిద్దుతున్నారని ఈ మధ్యన వింటున్నా. ఇంకెంత సంతోషం. మనిషి శరీరంతో ఉంటే రావాలైతే పరలోకంలో ఉండి కూడా వారు ఈ పరిచయ విషయమై వారు ప్రార్థిస్తున్నారు, ఇక్కడికి వచ్చినారని. గత నేను చూసిన విజయన్ పాస్టర్ గారిని, ఉపవాసాలు విజయన్ పాస్టర్ గారు వచ్చినట్టు బబుల్ గారు సాక్ష్యం ఇచ్చినాడు. ఇంకా ఇద్దరు సాక్ష్యం ఇస్తున్నారు, ఇద్దరు ఇక్కడ ఉన్నారని. ఎందుకు? ఇద్దరు నాకు తండ్రులే. హల్లెలూయా. నేర్చుకో మంచిగా. ప్రభు నిలవడు. ఎందుకు నిలవబడలేకపోతున్నావు అంటే గలతీ పత్రిక ఇదే నీలో ఇంకా ఏలుతున్నాయి ఉన్నవి. అందుకే సరిగా నిలవబడలేకపోతున్నావు, సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు, సరిగా సాగలేకపోతున్నావు. ఇది మంచిది కాదని ఒప్పుకోవడం చాలా ఆశీర్వాదమయ్యా. ఒప్పుకోవడం అనేది చాలా ఆశీర్వాదం. దేవుడు దాని ఫలాన్ని చాలా ఎక్కువగా ఉంటుంది. లూకాసు వార్త 18:18 రాయబడింది. ఒక అధికారి వచ్చినాడు, సద్బోధకుడా అన్నాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆజ్ఞలు జరిగించాలి, అంతే కదా. ఆజ్ఞలు జరిగిస్తున్న వాడిని ప్రభువుడు ఏమన్నాడు? ఓ చిన్నప్పటి నుంచి జరిగిస్తున్నా, చిన్నప్పటి నుంచి జరిగిస్తున్నా. మరి ఇంకేంటి? ఏం సందేహం అయింది ఇప్పుడు నీకు? నిత్య జీవానికి పోననే ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రభు అన్నాడు, ఇంకోటి చెప్తా నీతో, చెప్పు. నీ ఆస్తి అంతా అమ్మి బిడ్డలకి, అప్పుడు నన్ను వెంబడించు. వాడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి సనుగుతుపోయినాడు. వాడు అన్ని జరిగించిన ఒక దాన్ని తప్పిపోయినాడు కదా, సనుగుతుపోయినాడు. నువ్వు అన్ని విషయాలు ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉన్నావు, దిగజారిపోతూనే ఉన్నావు. ఆ విషయంలో కూడా నిలవబడి అంటున్నాడు ప్రభు. నా కుమారుడా, నరపుత్రుడా, నీ జ్ఞానము, నీ బలము, నీ తలంపులు నేను పూర్తిగా నాశనం చేస్తేవి, కానీ నా ఆత్మతో నడిపించబడు. నువ్వు ప్రతి మనిషికి ఆశీర్వాదకరంగా ఉంటావు, సమాధానంగా. నేను చెప్తున్నా, నా స్నేహాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో మిమ్మల్ని ప్రశ్నిస్తే నీ స్నేహం కోరుకునేవారు మీలో అందరూ ఉన్నారయ్యా? ఉంటే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది అని అనుకునేవారు ఉన్నారా? ఏమో ఇవన్నీ మళ్ళీ వాదనలు పెడుతున్నా. నేను ఇంత ఛాలెంజ్గా చెప్తున్నానయ్యా. నేను స్నేహం చేసిన వారితోనే ఉంటే బాగుంటుంది కోరుకున్నారు. ఒక మనిషిని శాసించేటట్టుగా నేను లేను, ఒక మనిషి మీద అధికారిగా నేను లేను, ఒక మనిషి మీద నిందలు మోపేటట్టుగా నేను లేను. ఉన్న వ్యక్తితో వీలెంత మట్టుకు ఆ వ్యక్తికి అంగీకారంగా ఉండడమే నేర్చుకున్నాను. దేవుని తెలియకముందు, దేవుని తెలుసుకున్న తర్వాత కూడా ఈ మనసు నాకు తృప్తి ఉంది, మనసును బట్టి నాకు సంతోషం ఉంది. మీరు కూడా ఇట్లుండాలని కోరినాను. వీటిలో అన్నీ బాగానే ఉన్నవి. ప్రభు అంటాడు, అది అమ్మి ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే వాడు మిగులు సన్నుకుంటూ పోయినాడండి. నిలబడలేదు. ఏది? ఈ లోక శరీరమైన ఆశలను బట్టి, దాన్ని బట్టి నిలబడలేదా? 70 మందిని దేవుడు శిష్యులుగా చేసుకుంటే 12 మంది మిగిలినారని నేను చాలాసార్లు చెప్పినాను. ఏమై ఉంటుంది వారిలో? ఈ ఆశలే ఉండుంటాయి, ఈ లోక సమయ ఆశలు, ఘనతలు. చూడు, కొన్నిసార్లు గౌరవించకపోతే అలిగిపోతారు, మైకి ఇవ్వకపోతే అలిగిపోతారు, పొగడకపోతే అలిగిపోతారు. ఇవి చాలా మందిలో ఉన్నవి, ఇవి మనలో ఉండొద్దని చెప్తున్నాను. సమయం వచ్చినప్పుడు ప్రభు పిలుస్తాడు మనల్ని, ప్రభు ఏమైనా ఘనపరుస్తాడు. అప్పటి వరకు ఓపికతో ఉండాలి. ఓపికతో ఉండడం చాలా ముఖ్యం, దేవునితో, సేవకునితో కూడా. పాస్టర్ గారి ముందు నన్ను అంత గౌరవించే పరిస్థితి లేదు. ఇక్కడ మనం ఎప్పుడైతే 21 days ఫాస్టింగ్ జరిగించి ఒక మంచి డ్రెస్ కోడ్ తీసుకున్న తర్వాత అప్పుడు పాస్టర్ గారు నన్ను గౌరవించినాడు. అన్ని సంవత్సరాలు దూరమే పెట్టినాడు. గర్వం అన్నాడు. గర్వమయ్యా నవ్వుకు. నేనైతే బ్రదర్స్ దగ్గర ఉన్నారు, వాళ్ళందరూ దగ్గర రానిపోతాను. దగ్గరికి చేరడానికి ప్రయత్నించినను, ఎట్లుండాలో ఆలోచించుకున్నాను తప్ప సనుకోవడము, గున్నుకోవడం ఇవైతే చేయలేదు. న్యాయాధిపతులు 6:11 మనం చూస్తాము. గిద్యోని గురించి, గిద్యోని యొద్దకు వచ్చినటువంటి దేవదూత గిద్యోనితో నువ్వు పరాక్రమం కల బలాడుడవు, గానుగు చాటును ఎందుకు దావుకున్నావు? మిద్యాలను బట్టి భయం ఏర్పడ్డది. దాని విషయమై గిద్యోని యొద్దకు వచ్చినటువంటి దేవదూత నువ్వు నిలబడితే ఇజ్రాయేల్ ప్రజలకు విడుదల కలుగుతుంది. 7 సంవత్సరాల నుంచి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని బహుఘోరంగా మిద్యానీలకు అప్పచెప్పినాడు. వారికి
శాంతి, సమాధానం, నెమ్మది లేదు. పంట వేసిన తర్వాత మంచి పంట సమయానికి మిద్యానీయులు వస్తారు, వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. అవంతా ఏమి తిండి లేకుండా అయిపోయింది. ఎందుకు? తిరుగుబాటు చేసినందుకు. దోషులైరని రాయపడు. తిరుగుబాటు అంత నష్టమయ్యా. మళ్ళీ చెప్తున్నాను, తిరుగుబాటు చేసినందుకు 7 సంవత్సరాలు మిద్యానీయులకు దేవుడు అప్పచెప్పినాడు. ఆయన అప్పచెప్పినాడు తండ్రి, కానీ వారికి బుద్ధి రావడానికి 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పచెప్పిన తర్వాత 7 సంవత్సరాలకు తర్వాత వారు ఏడ్చినాడు, అయ్యో ప్రభువా, ఇంకెన్ని రోజులు మేము మా పంట మిద్యానీయులు తీసుకుపోతారు, మాకు ఆహారం లేకుండా అయిపోతుంది, మా పిల్లలు మేము చచ్చిపోతున్నాం, దేవా క్షమించమని అడిగితే అప్పుడు పిరికివాడైన గిద్యోను దగ్గరికి దేవదూత వచ్చింది. నువ్వు నిలబడితే నీ ప్రజలకు జయం కలుగుతుంది. నిలబడడంలో ఎంత ఆశీర్వాదం ఉంది. నిలబడడంలో ఎంత సొంత ప్రజలకి జయం ఉంటుంది, విడుదల ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. గిద్యోను కావాలి. ఒక్కడు నిలబడితే ఇశ్రాయేలు ప్రజలకి జయం కలుగుతుంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు నీ విషయంలో కూడా. నువ్వు ఒక్కడి మంచి ప్రార్థించు, నీ కుటుంబం శాప నుంచి విడిపించబడుతుంది. నమ్మవు కదా నువ్వు? నమ్మినప్పుడే నా కార్యము, నా మహిమ చూస్తావు. నమ్మి ప్రార్థించినప్పుడే నీ జీవితంలో దేవుడు కార్యం చూస్తావు. ఈ ఉత్తగా ఎంత మొత్తుకున్నా పెడతావు. నమ్మి ప్రార్థించినప్పుడు కార్యం జరుగుతుంది. నేను అనుకున్నాను ఇది ఉంటుందని, ప్రార్థించడం కానీ ఇప్పుడు ఆలోచించలేదు. అది ఉండాలంటే ప్రార్థించండి. కారు ఉండాలని ప్రార్థన చేయండి అయ్యా. ఇంకా చాలా దేవుడు మనం నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయనకు నిలబడ్డప్పుడు మన కొరకు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. మీకు బాధ్యత ఇచ్చినమయ్యా, టైంకు ఏమి ఇవ్వాలో చూస్తున్నాడు కదా. మీరు నిలబడ్డారు, ఇప్పుడు పనికి రాసుకున్నారు కూడా మర్చిపోకుండా. అడగకుండా టైంకు తెస్తున్నారు, రాండి అయ్యా పిలుస్తున్నారు. నిలబడితే బాధ్యత ఉంటుంది. మీరు నిలబడ్డ దాన్ని బట్టి మాకు మేలు ఉంది. మేము ఆడేడు ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు, ఆ టైంకి ఏం కావాలో ఇస్తున్నారు. మాకు మేలుకరంగా దేవుడు మీరు ఉంచున్నాడు. నిలబడ్డ ప్రతిసారి 4 రోజులు 3 రోజులు నిలబడడం అనేది ఆశీర్వాదం అంతే. ఇంకా నిలిచి ఉండడం ఆశీర్వాదం. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు చక్కగా నిలబడు అని. ఈ సన్నుగుళ్ళు, గునుగుళ్ళు, కోపాలు, ద్వేషాలు, నోరు జడగొట్టుకోవడం దయచేసి ఇప్పటికైనా మీరైనా సంఘస్థులైనా ఇప్పటికైనా దేవుని దయ కొరకు కూడండి. సరిగా మనము నిలబడడం మంచిది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు 7 సంవత్సరాలు నష్టపరిచినాడు. ఆ తర్వాత గిద్యోను ఎన్నుకున్నాడు. ఇదే న్యాయాధిపతులలో యొప్ప కనపడతాడు. యొప్ప నిలబడందు చేత ఇశ్రాయేలుకు ఘనత కలిగింది. సంసోను కనబడతాడు. సంసోను నిలబడందు చేత ఇశ్రాయేలు ప్రజలకు జయం కలిగింది. నిలవబడ్డ వారి చేత దేవుడు గొప్ప కార్యం జరిగించినాడు. చివరిది 1 సమూయేలు 17:26లో మనం ఇక్కడ దావీదు గురించి చదువుతామయ్యా. 40 రోజులు ఈ సున్నతి లేనివాడు ఇశ్రాయేలు ప్రజలను బహు చెడ్డగా విమర్శిస్తున్నాడు. 40 రోజులు ఎవడాడు? గొలియాత్. సైతాన్ గడానయ్యా. ఆయన అంటాం సైతాన్ కానీ మళ్ళీ ఈయన నీ సాక్ష్యం అన్నాడా? గౌరవించినట్టు అనలే సైతాన్ కానీ. ఆ ముఖం ఏమేంటక నువ్వు మళ్ళీ చూడు. ఇప్పుడు అది ఒకవేళ లేకపోతే నేను చెప్పిందంత తప్పయ్యేది, కానీ నువ్వు మళ్ళీ నీ సాక్ష్యం విను, సరేనా? ఆయన అన్నాడా సైతాన్ కానీ? ఏ మంచిగా సరే, వాడే అన్న, సరేనా? వాడు ఇప్పుడు ఎవడు? గొలియాతయ్యా. ఇప్పుడు 40 రోజులు ఇశ్రాయేలు ప్రజల్ని వాడు మాటల చేత శోధిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. ఈ సున్నతి లేని వాడు సున్నతి కలిగిన వారిని తిట్టి విమర్శిస్తే, సౌలు రాజుకున్నాడు, సౌలుతో పాటు చాలామంది ఉన్నారు, అందరూ భయపడ్డారు. వారిలోంచి వచ్చిందే దావీదు. వారిలో నుంచి వచ్చినాడు. ఆయన నిలబడము ఇజ్రాయేల్ ప్రజలకి ఆశీర్వాదంగా మారింది. వాడు చంపబడాలి. ఈ సున్నతి లేనివాడు, అక్కడ రాయబడి ఉంటుంది, రోషపడుతుంటాడు దావీదు. ఈ సున్నతి లేనివాడు జీవం గల దేవుని ప్రజలను తిరస్కరించడానికి వీడు ఏ పాటి వాడు? వీడు గొలియాతు అనుకో. ఇట్లుంటే నేను నాలాగా ఏం చేయిస్తా, ఏం చేయాలి? కానీ నిలువబడడం చాలా ఆశీర్వాదం అంటున్నాడు ప్రభు. ఆ అధ్యాయం అంతా చదువుకో. సౌలు అంటాడు, నువ్వు బాలుడవు,
నీ శరీరపరం కూడా అంత బలంగా లేవు. నువ్వేంటికయ్యా ఆ గొల్లి అనువంటికి? వాడేమో యుద్ధశూరుడు, అడు యుద్ధాన్ని నేర్చుకున్నవాడు. వాడు బల్లం విసరడం తెలుసు, గుదడం కూడా తెలుసు. కరాటే వెళ్ళేవాళ్ళు అలాంటి ఒక కెక్కేసి వస్తామంటారు. సరే, కరాటేకి నేను కూడా కొద్ది రోజులు వెళ్ళి నేర్చుకున్న. కరాటే నాకు బాగా ఇష్టం. తర్వాత జుమ్ము. కరాటేకి వెళ్ళిన వాళ్ళు చూడు, వాళ్ళు ఎక్కడ కొడితే మనిషికి ఆయాసం అవుతుంది, ఎక్కడ కొడితే చనిపోతుంది తెలుసు వారికి. ఆ కిక్కు అంతా కూడా నేర్పుతారు కదా. అట్లాగే వీడు అమ్మో ఏలియా కరాటేకి పోయేటట్టున్నాడు. గొల్లియాతు యుద్ధశూరుడు, దావీదేమో గొర్రెమ్మటి అనుకుంటే తిరిగినోడు. వాడి మీద కోవడానికి రోషపడుతున్నాడు. నిలబడడం ఎంత ఆశీర్వాదం చూడండి. సరే, ఇది సేవకు కూడా, మీకు సేవకు కూడా. వాడు ఒక్కడు దావీదు సేవకు వెళ్ళాలంటే కూడా మన ముందున్న పరిస్థితి ఇట్లే ఉంటే దావీదుకు దేవుడు జయం ఇచ్చినాడు. ఆ 5 రాళ్ళు ప్రార్థన, వాక్యము, పరిశుద్ధతకు, నీతికి, యథార్థతకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇవి కలిగి నువ్వు పరిచర్య చేయి, దేవుడు దీపిస్తాడు. ఆ నేర్కొన్న రాళ్ళు శ్రేష్టమైనవి. నువ్వు కూడా వాక్యం, ప్రార్థన ప్రభుతో కలిసి మంచిగా ఉండు. స్త్రీలైనా పురుషులైనా దేవుడు అందరూ దీవించాలని ఆశపడుతుంది. అందరూ క్రీస్తు కొరకు నిలబడాలి. కుటుంబాలు దీవించబడితే నిలబడకుండా, ప్రార్థించకుండా, దేవుని దగ్గర గడపకుండా ఆశీర్వాదం చూడలేము. ఈ రోజుకు ఆ రోజు అట్లే ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నట్టు ఈరోజు దాడితే రేపు ఎట్లా అనే ఇదే ఉంటుంది. నువ్వు సమృద్ధిగా ఉండాలి, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు నీ కుటుంబం మోకరించగలగాలి, నిలబడగలగాలి. దేవుని ఎదుట మోకాల మీద సహాయం కొరకు ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. సౌలు అంటున్నాడు, నీ శరీరం కూడా అంత పెద్దది కాదయ్యా. చివరికి రోషపడితే అన్నలు కూడా తిట్టినారు. హే పోరా, నీ ఏం పని? అన్నలు కూడా నువ్వు గొర్రెలు మేపినట్టున్నారు, ఇక్కడ యుద్ధానికి రావడం, పో మాకు రొట్టెలు తెచ్చిన గతంగా వెళ్ళిపో అని. ఆయన తప్పించుకొని గెలిస్తే ఏమిస్తారంట బహుమతి రాజు అని. అలా బిడ్డని అబ్బు ఏం ఆఫర్ అయ్యేది? వాడి మీద గెలిస్తే రాజు ఏమిస్తా అంటున్నాడు? బహుమానం ఏంటి? వెండి, బంగారం. కూతురునిచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు. అబ్బర కొడుకు, ఇంత మంచి అవకాశమా? దావీదు నిలబడ్డాడయ్యా. ఒక్కడు నిలబడడం, దానిలో ఉన్న ఆశీర్వాదం గురించి ప్రభు అంటున్నాడు. ఇక మళ్ళీ వేరే దిగుపోయారు. అయ్యా, నిలబడడం ఎంత ఆశీర్వాదం చూడ. నిలిచి ఉండడం ఎంత పడగొడతావు. అపవాది పడగొడబడతాడు. నువ్వు నిలబడితే వాడి ఆలోచనలు, నిర్ణయాలు నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, పరిచర్య మీద ఉన్నటువంటి వాని ఆలోచన అంతా కొట్టువేయబడుతుంది. ఈ ఉపవాసాలు మనం ఎక్కువ ఆలోచించాం కదా, గంట మోకాల మీద ఉంది. ఆ ప్రార్థన బట్టి దేవుడు అంటాడు, అపవాది వాడు పూర్తిగా చేయదలిసిన నాశనం చేయకుండా దిగిపోయినాడు. ఇక నీ తల ఎత్తు తను దీవిస్తాను. మోకాల మీద ఉంటున్నాం, మానక ప్రతిరోజు మనం మోకాల మీద ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాం, ఏడుస్తున్నాం. నువ్వు మోకరించి ఉండగలిగితే సాతాను సామ్రాజ్యాలు నిశ్చయం కూలిపోతాయి. నీకు కలవరం ఉండదు, భయం ఉండదు, టెన్షన్ ఉండదు, సమాధానంగా ఉంటావయ్యా. సమాధానంతో ఉంటూ ఇక ఈ సాక్ష్యాలు మళ్ళీ ఎప్పుడు చెప్పును. సనిగిన గురిగిన నా మీద, నీ మీద ఇంక ఇవి ఎప్పటికీ నీలో ఉండు. రానివ్వడు దేవుడు. కానీ ఇప్పటికైనా క్రీస్తు అంటున్నాడు, నిలబడు నా కుమారుడా. నువ్వు నిలబడితే ఎండిన ఎముకలు జీవిస్తవి. నువ్వు నిలబడితే ఎండిపోయిన ఎముకలు సైన్యంగా మారుతావి. నిలబడంలో ఆశీర్వాదం ఉందయ్యా. అందుకే ఏది లోపమని నీకు అది వదులుకో. మనిషితో సమాధాన పడు, క్షమాపణ అడుగు, కౌగిలించుకో. ఆ వ్యక్తి విమర్శిస్తాడా, ఈ పక్కకెట్టేసి ఫస్ట్ నువ్వు చేయవలసింది చెయ్యి. నువ్వు ఒప్పుకోవాల్సింది ఒప్పుకొని హృదయంలో ఉన్నటువంటి అడ్డు తొలగించుకో. అప్పుడు ప్రభు నిన్ను నిలబెడతాడు. నిలబట్టుకు నువ్వు యోగుడు, అరుగుడుగా ఉంటావు. హెజ్కేలు నిలబడ్డాడని ఉంది. నిలబడడానికి సొంతమంతా చంపేసుకున్నాడు, తన ఇష్టాలంతా చంపేసుకున్నాడు. నిలబడడానికి ఇష్టపడ్డాడు. నేనైనా మీరైనా చాలాసేపు మంచిగా మాట్లాడాలనిపిస్తుంది. మంచిగా వింటున్నారా అయ్యా? రౌండ్లు తిరుగుతున్నాయి. అది రింగ్ రోజైనా స్తోత్రం. సరే, జాగ్రత్త పడి. ఇంకా 10 రోజులు ఉన్నాయి మనకు. మీరు ఇంకా మంచిగా దేవునితో సిద్ధపడి మీ జీవితాలు ఇంకా నూతన పరచబడాలి. మీరు ఇంకా కడగబడాలి. కోపించుచుని ఆయన వాత్సల్యత చూపినట్టుగానే
ఆయన, నేను. ఓకేనా? మా ఇద్దరి మధ్యలో మీరు. ఎవరి కోపం వచ్చినా తిడుతూనే ఉంటాం. దీవించబడ్డానికి. ఇది ఈ కోపాలు మన పాలలో కోపాలు కాదయ్యా. ఓకేనా? ఇది భూముల గొడవలు, బంగారం గొడవలు, ఆస్తుల గొడవలు కాదు. ఇది ఒక్కటే, నువ్వు నిలబడాలనేది ఒక్కటే, అదొక్కటే. ఈ కోపం వెనకాల ఉన్న అంత ఆలోచన. నేను నిలబడితే నాకు సంతోషం. మీరు యథార్థమైన హృదయంతో నిలబడి సాక్ష్యం ఇస్తే నాకు సంతోషమయ్యా. ఒక సేవకునిగా ఇది కోరుకుంటున్నాం అంతే. నీ నుంచి ఏం ఆశించలే, వాక్యానికి తగ్గట్టుకుంటే బాగుంటుందని. ఈ లైవ్లో ఉన్నవారు కూడా బాగా చూస్తున్నారు. సంతోషం. ఇక చాలు, ముగించుకుందాం. రేపటి వాక్యం కొరకు మనం ఆలోచిద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి. నిలబడాలని పురుషుడు అయిన, స్త్రీ అయిన, సంఘానికి అంటుకట్టబడ్డ భర్త అయిన, భార్య అయిన, పిల్లలైన నువ్వు నిలబడితే దేవుడు నీలో ఉంటాడు. నువ్వు నిలబడాలనే మాట. ఈ లోకము, ఈ లోకాశలు పూర్తిగా విడిచిపెట్టు. అప్పుడు క్రీస్తు నీలో ఉదయిస్తాడు, ప్రకాశిస్తాడు. ఇంక మరలా మీ నుంచి సాక్ష్యాలు ఎన్నోదని ప్రభు కోరుకుంటున్నాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడి కనైనా ఈ ఉపవాసం తర్వాత అయినా నువ్వు చక్కగా నిలబడు. గడిచిన సంవత్సరాలు పడుతూ లేస్తూ ఇక్కడ నుంచి నువ్వు చక్కగా నిలబడు నరపుత్రుడా. ఎండిన ఎముకలు నీ కొరకు ఎదురు చూస్తున్నవి. నువ్వు చక్కగా నిలబడితే నీ కుటుంబం ఆశ్రదించబడుతుంది. నీ భార్య, నీ పిల్లలు దీవించబడతారు. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు మోకరించి దేవుని దగ్గర గడిపితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రార్థిస్తే సంఘము కూడా, సంఘ పరిచర్య కూడా దీవించబడుతుంది. చూస్తున్నాం కదా. నిలబడు, దయచేస్తే ఓపిక కలిగి ఉండు. చెడ్డవేవి ఇంకా రానివ్వకు. దేవునికి ఇష్టంగా నిలబడు. నీ దీవెన ఎవ్వడు నీ నుంచి తీసివెళ్ళాడు. దావీదు నిలబడ్డాడు గొలియాతు ముందు. ఎగతాళి చేయబడ్డాడు, కానీ చివరికి గొలియాతు హతమార్చబడ్డాడు దావీదుని బట్టి. హల్లెలూయా. రభాషందరలరయ్యాలరా. నిలబడితే అపవాదిని జయిస్తామా? అపవాది క్రియలు జయించగలుగుతామా? ప్రభు అంటూ నిలబడు. నువ్వు చక్కగా నిలబడు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. హల్లెలూయా. మనుషులు అసూయ కానీ అపవాది ఏది నిన్ను తాకజాలను. నిలబడు నా కుమారుడా. చెడిపోకు, నీ తలంపులు చెడగొట్టుకోకు. మరలా నిలబడు. నేను నీళ్ళకి వస్తా, నీతో మాట్లాడుతా. హల్లెలూయా. మహిమ కృతజ్ఞతలు దేవా. ఈ రాత్రంతా మీరు మాకు తోడుగుండు. మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, సంఘానికి చెందిన ప్రతి ఒక్కరు చుట్టూ కంచవి. నిద్రలో ప్రభా ఎవ్వరు ఉలికి పడొద్దు, చెడ్డ కళ్ళు పడొద్దు. సమాధానం అనుగ్రహించు, బలమైన సంరక్షణ దయచి, బలమైన కంచవి మీరు తోడుండమని ప్రార్థిస్తూ మాకు మీ సన్నిధి తోడుగుంచండి. గడుస్తున్న దినాల్లో ఇంకా మంచిగా మీరు మాతో మాట్లాడండి. ఇంకా బలపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన కుటుంబాలకి, పరిచర్యకు ప్రభు కృపతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రజలు మీ అందరికి వందనాలు. మీ అందరి వందనాలు. లైవ్లో ఉన్న వారు కూడా వందనాలు.